యాక్చువల్‌గా వీళ్ళందరికంటే అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళందరికంటే కూడా అర్లీగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఎవరంటే జూనియర్ ఎన్టీఆరే. సో 2009లోనే తెలుగుదేశం తరఫున అతను ప్రచారం చేశాడు. దాని తర్వాత బాగా అతనికి ఎస్‌యూవీ యాక్సిడెంట్ జరగడం, తర్వాత కిమ్స్‌లో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత నుంచి అతను పెద్దగా రాజకీయాలకి రాలేదు. ఎందుకంటే మెయిన్‌గా అప్పుడు చంద్రబాబు ఏమనుకున్నాడంటే ఇతను ఎన్టీఆర్ లాగా సీనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్నాడు, రూపం అదంతా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాడు. అందుకని అప్పటికి నందమూరి ఫ్యామిలీలో ఇతన్ని దూరం పెట్టారు. అసలు ఇతన్ని తొక్కేయాలని కూడా ట్రై చేశారు. 2001లో ఇతను నిన్ను చూడాలని ఉంది సినిమా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇతనికి పోటీగా 9 సినిమాలు స్టార్ట్ చేయించారు తారకరత్నతో. సో విచిత్రం ఏముంటే ఆ 9 సినిమాల్లో అన్నీ స్టార్ట్ కాలేదు, ఓపెనింగ్ అనే అంతే. దాని తర్వాత అతని కెరీర్ వెనక్కి వెళ్ళిపోయి పాపం చివరికి అతను Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. దురదృష్టవశాత్తు చనిపోయాడు. ఎన్టీఆర్ ఏమో ఇతను తొక్కేయాలనుకున్నాడు, కానీ ఇతను ఇప్పటికి కూడా టాప్ 3-4 హీరోస్లో ఒకటిగా నిలిచాడు. ఇప్పుడు నేషనల్ వైడ్ కూడా బెస్ట్ యాక్టర్ అనిపించుకున్నాడు RRR తర్వాత. సో ఈ స్థాయిలో ఇప్పుడు అతనికి ముందు నుంచి కూడా రాజకీయాల్లోకి రావాలని కోరుకుంది. కాకపోతే చంద్రబాబు లోకేష్ని తీసుకురావాలని డిసైడ్ అయినాక ఇతన్ని కంప్లీట్గా దూరం పెట్టేశాడు. ఆ మేరకు నందమూరి ఫ్యామిలీ కూడా డిజోన్ చేసుకుంది. ఈవెన్ బాలకృష్ణ కూడా ఓపెన్గా కూడా ఐ డోంట్ కేర్ అని ఇట్లా మాట్లాడడం, అతని ఫ్లెక్సీలను తీసేయమని చెప్పడం, ఈ స్థాయిలో రైవల్రీ వెళ్ళిపోయింది. బాగా ఇతన్ని యాంటీ చేసుకున్నారు. మళ్ళీ ఎలక్షన్ టైంకి ఇతను యూజ్ చేసుకోవాలని చంద్రబాబు అనుకున్నాడు, కానీ ఇతను కూడా దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. సో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇతను సైలెంట్గా ఉండడం వల్ల నందమూరి ఫ్యాన్స్ కానీ ఇటు తెలుగుదేశం కేడర్ కానీ చాలా ఇతని మీద కోపం కూడా పెంచుకున్నారు. అట్లాగే కమ్మ సెక్షన్ కూడా ఇతను ఎవరు ఓన్ చేసుకోలేదు అఫీషియల్గా. ఎందుకంటే వీళ్ళ మదర్ కమ్మ కాకపోవడం, శాలిని భాస్కర్ ఆమె పేరు, సో భాస్కర్ రావు, ఆమె కన్నడిగా కావడం, దాంతో ఆమె మీద కూడా దుష్ప్రచారం చేశారు. ఆమెను ముస్లిం అని ఇలా కూడా దుష్ప్రచారం చేశారు. ఇప్పటికి కూడా కొంతమంది ఆ ముస్లిం అనే నమ్మే బ్యాచ్ కూడా ఉన్నారు. అలాగా ఇతన్ని కంప్లీట్గా కులపరంగాను లేకపోతే కుటుంబ పరంగాను డిజోన్ చేసుకోవడం అనేది కనిపించింది. సో కానీ దీన్ని వైసీపీ వాడుకోవడానికి ట్రై చేసింది. ఎలక్షన్లో కూడా ఇతని మీద పోస్టర్లు వేయడం, తర్వాత అక్కడక్కడ ఫ్లెక్సీలు కట్టడం, కావాలనే చంద్రబాబు లోకేష్ సభల్లో ఎన్టీఆర్ కావాలి, ఎన్టీఆర్ సీఎం కావాలని అరవడం, ఇవన్నీ కూడా వైసీపీ కూడా చేసింది. సో దాన్ని ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఖండించలేదు. అలాగే చాలా చోట్ల ఫ్లెక్సీల్లో జగన్తో పాటు ఇతని ఫోటో పెట్టడం, ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు చేశారు. సో ఇవన్నీ సైలెంట్గా ఉన్నాడు. సో ఇప్పుడు విజయ్ వచ్చినాక చాలామందికి ఆశలు పుట్టాయి యాక్చువల్గా. ఎందుకంటే విజయ్ అధికారంలోకి వస్తాడని ఎవరు ఊహించలేదు అతనితో పాటు. సో పైగా ఎక్కువ కష్టపడింది కూడా ఏం లేదు అతను. అంటే పాదయాత్రలు చేయలేదు, ఎండలో తిరగలేదు, ఏమీ చేయలేదు. ఎక్కువగా ఆన్లైన్లో చేశారు, జంజీ వాళ్ళతో కలిసి పనిచేశాడు. విచిత్రంగా అయిపోయాడు. ఎందుకంటే అక్కడ కూడా 2 స్ట్రాంగ్ ద్రవిడియన్ పార్టీస్ ఉన్నాయి, డిఎంకే, ఏఐడిఎంకే. ఆ రెండింటినీ ఢీకొని 3వ వ్యక్తి వస్తాడని ఎవరు అనుకోలేదు, కానీ వచ్చాడు. ఫుల్ మెజార్టీ రాకపోయినా సీఎం అయితే అయ్యాడు. ఇప్పుడు ఏమైందంటే అతనే వచ్చినప్పుడు మనం ఎందుకు రాలేము అన్న ఇది అందరికి కలిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టబోతున్నాడని కొన్ని పత్రికలు రాశాయి. ముఖ్యంగా 18th నుంచి ఆయన సామాజిక సేవ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నాడు. సో అంటే ఒక రకంగా ఏంటంటే విజయ్ని అనుకరిస్తున్నట్టే కనబడుతుంది. విజయ్ కూడా ముందుగా సామాజిక కార్యక్రమాలు అవి తన ఫ్యాన్ అసోసియేషన్ ద్వారా చేసుకుంటూ వచ్చి 2 ఏళ్లకు ముందు పార్టీ పెట్టాడు, పొలిటికల్ పార్టీ, టీవీకే కదా, టీవీకే, తమిళగా వెట్రి కక్షి. సో అలాగా ఇతను కూడా ఒక 1 year కనీసం రాజకీయాలు మాట్లాడకుండా వివిధ సేవా కార్యక్రమాలు, అంటే జనాల్లో ఎన్టీఆర్ పేరు నానుతూ వాళ్ళ తాత ఫోటో పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే క్లెయిమ్ వస్తుంది. ఎవరు ఇప్పటివరకు సీనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశమే ఓన్ చేసుకుంది, ఇప్పుడు దాన్ని ఇతను లాక్కునే కార్యక్రమం చేసే అవకాశం ఉంది.
సో అయితే జూనియర్ ఎన్టీఆర్కి ఒక సింపతి కూడా జనాల్లో ఉంది. అంటే ఇతన్ని చూడు కావాలని తొక్కేస్తున్నారని. ఆ మధ్య అనంతపురం ఎమ్మెల్యే ఇతని మీద దారుణంగా బూతులు మాట్లాడితే కూడా అతని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. సో ఇవన్నీ ఒక రకమైన సింపతి కూడా ప్రజల్లో ఉంది. రెండోది ఏంటంటే అతను వస్తే బాగుంటుంది, జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది అనేది జనంలో కానీ, ఇతని ఫ్యాన్ బేస్ కూడా ఇతనికి గట్టిగానే ఉంది. ఫ్యాన్ బేస్ ఏం తక్కువ లేదు. సో అందుకని ఇప్పుడు ఒక 1 ఇయర్ సామాజిక కార్యక్రమాలు చేసి ప్రజల్లో కొంత ఒక ప్రాక్షన్ తీసుకొచ్చి దాని తర్వాత పొలిటికల్ పార్టీ వాళ్ళ తాత పేరుతో ఎన్టీఆర్ పేరుతోనూ పొలిటికల్ పార్టీ పెట్టాలన్న యోచన కనబడుతుంది. అయితే పెడితే పరిస్థితి ఏంటి అంటే తమిళనాడు పరిస్థితి వేరు, ఆంధ్ర పరిస్థితి వేరు. తమిళనాడులో కొత్త పార్టీ పెట్టే విజయ్ని దారుణంగా వీళ్ళు అటాక్ చేసి చేయలేదు. వాళ్ళు కూడా ఏంటంటే తను రాడనుకొని తను గట్టిగా అతని మీద ఫోకస్ పెట్టలేదు. లేకపోతే కరూరు తొక్కిసలాట్లో 41 మంది చనిపోయినా కూడా విజయ్ని లోపలేయలేదు. మామూలుగా అయితే మనకు తెలిసి ఇక్కడ అల్లు అర్జున్ తప్పు లేకపోయినా అక్కడ ఒక మనిషి చనిపోయేసరికి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి 1 డే లోపల పెట్టాడు. అదే 41 మంది ఇతను తప్పు కూడా ఉంది, విజయ్ తప్పు ఉంది. విజయ్ మధ్యాహ్నం వస్తాను అన్నాడు, ఎప్పుడు 7 o'clock ఈవినింగ్ వచ్చాడు. పైగా అక్కడ లక్షల మంది వస్తారని తెలిసి కూడా నేరో ఇది ఎన్నుకోవడం, ఇవన్నీ కూడా విజయ్ చేసిన తప్పులు క్లియర్గా ఉన్నాయి. విజయ్ బాధ్యత వహించాలి. కానీ డిఎంకే ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయలేదు. ఇక్కడైతే తొక్కేస్తారు. మీడియా అంతా కూడా అతను ఒక విలన్గా క్రియేట్ చేయగలదు. ఇక్కడ తెలుగుదేశానికి బలమైన మీడియా ఉంది. సో ఆ ప్రాబ్లం ఉంది. కాకపోతే విజయ్కి అనుకూలత ఏంటంటే జగన్ ఏమన్నా ఎట్లాగైతే చంద్రబాబుకు పవన్ దొరికాడు, అలాగే జగన్ కూడా ఎన్టీఆర్ని మనం యూజ్ చేసుకుందాము అని అనుకొని రేపొద్దున ఎన్టీఆర్తో అతను టైప్ అయ్యి పొత్తు పెట్టుకొని ఇద్దరు కలిసి దిగితే అప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి నెగిటివిటీ బాగా పెరుగుతుంది ఈ మధ్యకాలంలో. పవన్ కళ్యాణ్ మీద ఉన్న హోప్స్ అన్ని జనాలకి పోతున్నాయి. ఆల్టర్నేటివ్గా ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కంటే బెటర్గా మాట్లాడగలరు. ఎందుకంటే స్పష్టత ఉంటుంది. పవన్ కళ్యాణ్లో ప్రాబ్లం ఏంటంటే ఆవేశం, ఎమోషనల్ మాట్లాడతాడు, కానీ ఒక క్లారిటీ, ఒక దాని మీద కట్టుబడి ఉండడు. ఆయన వీడియోలే పక్కన పెడితే కామెడీ అయిపోతుంది. ఎందుకంటే అన్ని కాంట్రడిక్టరీగా మాట్లాడతాడు. సో ఇతను అది లేదు, ఇతను అనర్గళంగా మాట్లాడగలడు. ఇప్పటికి కూడా ఎక్కువ పేజీలు స్క్రిప్టు చదవగలిగి ఎమోషన్స్ అవన్నీ పెట్టుకొని చదవగలిగిన ఏకైక నటుడు తెలుగులో అతను ఒక్కడే. ఇంకెవరు కూడా అలాగా చేయలేరు. సో అంత ఇది ఉంది మనకి. రాఖీలోనో దేంట్లోనో కృష్ణవంశీ సినిమాలో చాలా వండర్ఫుల్గా అలాంటి సీన్లు చేశాడు. కాబట్టి ఎలక్షన్లకి అది బాగా పనికొస్తుంది. రెండోది క్లారిటీ ఉంది, మెచ్యూరిటీ ఉంది, ఏజ్ ఉంది, 43 ఏళ్ళు ఇప్పుడు అతనికి. కాబట్టి అన్ని రకాలుగా కూడా ఎన్టీఆర్కి స్కోప్ ఉంది. ఇప్పుడు ఏంటంటే విజయ్కి 52 ఏళ్ళు, ఇతను 43, ఇంకొక 5 ఏళ్ళు ఇలాగా ఉంటే నెక్స్ట్ 5 ఏళ్లలో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కానీ అందువల్ల ఇప్పుడు ఎట్లాగైతే చంద్రబాబు సీఎం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ అయ్యారో, రేపొద్దున జగన్ సీఎం, ఇతను డిప్యూటీ అయ్యే అవకాశాలు అయితే లేకపోలేదు. సో అదే జరిగితే మాత్రం అప్పుడు అది ఇదవుతుంది. అట్లా కాకుండా నేను ఒంటరిగానే వెళ్తాను విజయ్ లాగా అనుకుంటే మాత్రం కొంత డిఫికల్టే. ఎందుకంటే ఇతన్ని తొక్కేయడానికి కంప్లీట్గా తెలుగుదేశం మీడియా రంగంలో దిగి రకరకాల పుకార్లు క్రియేట్ చేసి వీళ్ళమ్మ ముస్లిం అని చెప్పి మళ్ళీ ఇతన్ని తొక్కేయడానికి బాగా ట్రై చేస్తారు. సో దాన్ని ఎదుర్కోవడానికి ఇతనికి సొంత మీడియా కానీ సొంత బలం కానీ లేదు. ఎన్టీఆర్కి డబ్బులు కూడా 100 కోట్లు పెట్టే, ఏదో 10 కోట్ల సంఖ్యలో 10 కోట్లు 20 కోట్లు ఆయన పెట్టచ్చేమో, కానీ 100 కోట్లు 1000 కోట్లు పెట్టే పరిస్థితి కూడా లేదు. అతనికి ఆ కైండ్ ఆఫ్ మెకానిజం కూడా లేదు.